15:28 మత్తయి సువార్త 15:28 చూడమ్మా. అందుకు యేసు, అమ్మా నీ విశ్వాసం. ఇప్పుడు ఏం చెప్పాడు యేసు ప్రభు? అమ్మా నీ విశ్వాసం. ఈమె విశ్వాసం అనే దాని మీద ఏమన్నా పిహెచ్డి చేసిందట? పలకండి. ఈమె ఏమన్నా విశ్వాసం మీద బాగా తరోగా విశ్వాసాన్ని గురించి లోతుగా ధ్యానం చేసిందంటారా? ఇప్పుడు ఒక ఆమె ఉంది, నేను ఆయన వస్త్రపు చెంగు మాత్రం ముడితే చాలు. ఆమెలో ఏముంది? విశ్వాసం. ఆమె విశ్వాసం అది. ఇక్కడ ఈమె విశ్వాసం ఇది. కనుక అసలు ఆస్తి గొప్పదా, చదువు గొప్పదా? మీరు చెప్పాలి, ఏదైనా కానీ తేల్చి చెప్పాలా. నేను అంటాను, ఆస్తి గొప్పదంటావా, చదువు గొప్పదంటావా? ఏది గొప్పది? విశ్వాసం. నీ ఆస్తి కొన్ని తడవలు అక్కరకు రాదు. ఇందనక బ్రదర్ అన్నాడే, ఒక ఆయన సింగర్ని బతికిస్తే 100 కోట్లు 200 కోట్లు అయినా పెడతామన్నారు అంటే ఆయన అన్నాడు కదా. నేనంటాను, మరి డబ్బులు లేకనా ఆయన బతకలేదు? అదే విశ్వాసం అయితే మనిషిని ఏం చేయగలదు? విశ్వాసం ఏం చేయగలదు? బ్రతికించగలదు. కనుక నేను చెప్పదలుచుకునే విషయం ఏంటంటే, అన్నిటికంటే అమూల్యమైనది ఏంటి అంటే విశ్వాసం గొప్పది. అందుకే ప్రభు అన్నాడు, అమ్మా నీ విశ్వాసము. ఇప్పుడు మనలో ఏం పెరగాలి? విశ్వాసం. ఏ స్థాయికి రావాలి? గొప్ప స్థాయిలో మనం విశ్వాసం కలిగి ఉండాలి. అమ్మా నీ విశ్వాసం గొప్ప. ఇప్పుడు ఆమెలో ఏముంటే అంత గొప్ప విశ్వాసం వచ్చింది? విధేయత. ఇప్పుడు ఆమె విధేయత గురించి నేను చెప్తాను ఒక్క మాట. యేసు ప్రభు అన్నాడు, అమ్మా పిల్లలకు వేయాల్సిన రొట్టె తీసుకొని వచ్చి నేను కుక్క పిల్లలకు వేయలేనన్నా. ఇప్పుడు ఆమెను దేంతో పోల్చాడు? ఇప్పుడు ఆమె బిడ్డకు వచ్చిన ఇబ్బంది, యేసు ప్రభు దగ్గరికి వచ్చింది. ఆమెతో అంటాడు, పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేయుట యుక్తము కాదు అన్నాడు. ఆమె విధేయత గురించి నేను మాట్లాడుతున్నా. ఆమె అంటది నిజమే ప్రభువా, కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బల్ల మీద నుండి పడు ముక్కలు తినును కదా. మీరు ఇప్పుడు ఆమెలో ఉన్న తగ్గింపు ఏంటి? వాస్తవానికి మేము కనాను స్త్రీని, వాస్తవానికి నేను ఇజ్రాయేలు సంతతికి చెందిన వ్యక్తిని నేనేమి కాదు. వాళ్ళు వాస్తవమే, పిల్లలు నీ బిడ్డలే వాళ్ళు. కానీ నువ్వేమంటున్నావు? పిల్లల రొట్టె కుక్క పిల్లలకి ఏనంటున్నావు. నేనంటున్నా మేము కుక్క పిల్లలమే. అయితే బల్ల మీద యజమానులు తినేటప్పుడు 1 ముక్క 2 ముక్కలు వాళ్ళు దయతో వేసిన అవి పొరపాటున కింద పడ్డా, మనం తినేటప్పుడు పొరపాటున పడుతుందా? కింద పడదా? పడుతుంది, రియల్ పడుతుంది. అది తింటాం కదా మేము అని అన్నది. అప్పుడు అమ్మా నీ విశ్వాసము అంటే దేనిని బట్టి గొప్పదన్నాడు? విధేయత. కనుక మొట్టమొదట ఏది గొప్పదై ఉండాలా? విధేయత గొప్పదైతే విశ్వాసం గొప్పదవుతుంది, నీతి గొప్పదవుతుంది. ఫస్ట్ విధేయత గొప్పది కావాలి. చూడు, నేను పోయి లైన్లోకి తెచ్చిందాక రారోళ్ళు. ఎవరు వాళ్ళు? పలకండి మీరు. రారు వాళ్ళు అంటే వాళ్ళ దగ్గర ఏం లేదు. మీరేమన్నా అనుకోండి, నన్ను తిట్టుకున్నారు. విధేయత లేదు అసలు. దగ్గరికి రాకూడదు మనిషి. ఒక్క మాట చాలు, లైన్లలో ఉండండి చాలు, అంతే.
నీ దగ్గర ఎప్పుడైతే విధేయత 100% వస్తుందో, విశ్వాసం 100% వస్తుంది, నీతి 100%లోకి వస్తాం. విధేయత ఫస్ట్. అది రానంత కాలం నువ్వు విశ్వాసివే కానీ విశ్వాసం పూర్తిగా నీ దగ్గర ఉండదు, నీతి నీ దగ్గర రాదు అనేది బైబిల్ చెప్పే సత్యం, నేను చెప్పడంలే. ఏం చెప్పాడు ప్రభు? అమ్మా, నీ విశ్వాసము గొప్పది. గొప్ప విశ్వాసం ఏం చేస్తుంది చూడండి. నీవు కోరినట్టే నీకు, అంటే దేన్ని బట్టి జరుగుతుంది? నేను జాగ్రత్తగా వినండి. దేన్ని బట్టి జరుగుతుంది? విధేయతతో కూడిన విశ్వాసము ద్వారా నువ్వు కోరినట్టు జరుగుతుంది. నువ్వు కోరింది జరుగుతుంది. నువ్వు కోరింది పొందుతావు. పొందడానికి ముందు నీ దగ్గర విధేయత ఉండాలా. విధేయత ద్వారా విశ్వాసంలోనికి రావాలా. విశ్వాసం ద్వారా నీతిలోనికి రావాలా. నువ్వు కోరింది జరుగుతుంది. నీతిమంతుని కోరిక ఉత్తమమైనది. నీతిమంతులు ఆశించున్నది వారికి దొరుకును. నీతిమంతుల ప్రార్థన దేవుడు ఆలకించును. కనుక ఎందుకు జరగడం లేదు, మనం కోరింది జరగకపోవటానికి కారణం ఏంటి అంటే, ఎక్కడో విధేయత లోపించింది, తద్వారా విశ్వాసం దెబ్బతిన్నది. విశ్వాసము దెబ్బతినటం ద్వారా నీతి దెబ్బతిన్నది. అందుకే మనం కోరింది జరగడం. ఇప్పుడు ఆమెతో ఏం చెప్పాడు? నీవు కోరినట్టే నీకు అవునుగాక. ఆ గడియలోనే ఆమె కుమార్తె ఏం పొందింది? జరిగిందా? కార్యం జరగలేదా? జరగడానికి మూలమైంది విధేయత. విధేయత విధేయత తర్వాత ఏమొస్తుంది? విశ్వాసం. ఈ రెండు ఉన్న వ్యక్తిలోనికి ఏమొస్తుంది? నీతి వస్తుంది, కార్యం జరుగుతుంది అనేది బైబిల్ మనకు నేర్పే సత్యం. లూకా సువార్త 7వ అధ్యాయం లూకా సువార్త 7వ అధ్యాయం 9వ వచనం చూడండి. లూకా సువార్తలో 7వ అధ్యాయం 9వ వచనం చదువుతాను. యేసు ఈ మాటలు విని శతాధిపతిని గూర్చి ఆశ్చర్యపడి తన వెంట వచ్చుచున్న జన సమూహము వైపు తిరిగి, ఇశ్రాయేలులోనైనను ఇంత గొప్ప విశ్వాసము నేను చూడలేదని మీతో. ఇప్పుడు ఈయనెవరు? శతాధిపతి ఎవరు? అన్యుడా విశ్వాస? అన్యుడు. ఈ అన్యునిలో ఉన్న విశ్వాసం ఎవరిలో చూడలేదు? ఇజ్రాయేలీలో చూడలేదంటే ఇజ్రాయేలీల దగ్గర ఏమి లేక చూడలేకపోయాడు. ఇజ్రాయేలు ప్రజల దగ్గర ఏం లేదు? విధేయత లేకపోవడం ఏం పోయింది? విశ్వాసం పోయిన తర్వాత వాళ్ళ దగ్గర ఏం తగ్గింది? నీతి తగ్గింది. ఇజ్రాయేలులో కూడా నేనింత విశ్వాసం చూడలే. ఎవరిలో చూడగలిగాను? శతాధిపతి, ఒక అన్యునిలో చూడగలిగాను. అన్యునిలో ఉన్న గొప్ప విషయం ఏంటంటే, ఈ అన్యునిలో ఉన్న గొప్ప విషయం ఏంటంటే చూడండి, 8వ వచనం చూడండి. నేను సహా అధికారమునకు. ఇప్పుడు చెప్పండి, ఆయనలో ఉన్న గొప్ప విషయం ఏంటి? అధికారానికి లో అంటే ఏమున్నట్టు? అది విషయం. నేను సహా అంటే నా కింద ఎంతమంది సైనికులు ఉన్నారు? శత అంటే ఎంత? 100. శత అంటే 100. సహస్ర అంటే 1000. సహస్రం. కనుక 100 మంది నా కింద పనిచేసేవాళ్ళు ఉన్నారు. నేను కూడా ఎవరినంటే అధికారానికి లోబడతా. అంటే 100 మంది నా కింద ఉన్నారన్న అతిశయం నాకు లేదు. నేను మళ్ళా నాకంటే పైవాడికి నేనేమైతా లో. అంటే అతని దగ్గర ఏ గుణం చూశాడు దేవుడు? విధేయత చూసి. విధేయత ఉంది కనుక అతనిలో ఏమొచ్చింది? విశ్వాసం అతనిని ఏంగా తీర్చింది? నీతిగా తీర్చింది. కనుక అతని దాసుడు ఏమయ్యాడు? స్వస్థం. కాబట్టి కార్యం జరగాలి అంటే మనిషిలో ఏముండాలా?
విధేయత. ఇజ్రాయేలులోనైనను అన్నాడు. ఇశ్రాయేలు ప్రజలు నా ప్రజలని చెప్పుకునే వారిలో కూడా ఇంత విశ్వాసం లేదన్నాడు. అంటే అర్థం ఏంటి? ఇంత విధేయత లేదు, లోబడ్డంలే వాళ్ళు. గుర్తుపెట్టుకోండి, విధేయత లేకుండా కార్యం జరగదు. మీరు గుర్తుపెట్టుకోండి, రాసుకోండి అంతే. విధేయత లేకుండా కార్యం జరగదు. విధేయత లేకుండా విశ్వాసం రాదు. విశ్వాసం లేకుండా నీతిగా మనిషి బ్రతకలేడు. ఇంత గొప్ప విశ్వాసం, గొప్ప విధేయత ఉంది కనుక ఆయన దగ్గర గొప్ప విశ్వాసం దేవుడు ఆయనలో చూడగలిగాడు. మీరు గమనించాలా, మనం జనరల్గా ఏం ప్రార్థన చేస్తాం? ఎక్కువగా ఏం వృద్ధి పొందించమని ప్రార్థన చేస్తాం? మరి నేను అంటాను, మనం ప్రార్థన చేస్తాం కదా, ఏం దీవించమంటాం? నన్ను దీవించు, నా బిడ్డలను దీవించు. ఇదే కదా మనం ప్రార్థన చేసేది. అంటే అర్థమైంది, నన్ను దీవించు అంటే అర్థమైంది 10 ఎకరాల పొలం ఎంత కావాలా? 20 కావాలా? అంతే కదా మనం అడిగేది. ఆ 10 కోట్లు ఉన్న డబ్బు ఎంత కావాలా? 20 15 కావాలి. దీవించంటే అది భావం. అసలు ఇవాళ ఎక్కడ పెట్టినా 100,000 వస్తున్నారంటే జనం ఏంది కారణం? ఏం పలకండి, ఏంది కారణం? ఆయన ప్రార్థన చేస్తేనంట అసలు ఒక్క రోగం ఉండదంట, అన్నీ పోతాయంట. ఒక బ్యాచ్ని పెట్టుకుంటాడు అతను. ఏ బ్యాచ్ని? ప్రార్థన బ్యాచ్ కాదన్నా, ప్రచార బ్యాచ్. వీధి వీధికి ప్రచారం చేస్తారు వాళ్ళు. ఎవరినో పట్టుకుంటారు. ఆయన చేస్తే ప్రార్థన అన్నీ పోతాయి. అసలు మొన్ననే ఒక అతనికి ఎక్కడికి పోయినా ఉద్యోగం రాలే. ఈయన ప్రార్థన చేశాడు, సెంట్రల్ గవర్నమెంట్, మళ్ళీ ఇందులో కాదు అంట. ఈ రకంగా ప్రచారాలు చేస్తుంటే బ్యాచ్ ఒకటి ఉంటుంది. ఇంకా గుంపులు వస్తుంటే కంట్రోల్ చేసే బ్యాచ్ ఒకటి ఉంటుంది. మీకు అర్థమైంది ఇది? వాళ్ళని ఏమంటారు? వాలంటీర్లు కాదు, ఈ మధ్య ఈ లావుగా దిట్టంగా ఉండి బౌన్సర్. నాకు ఆ మాట గుర్తు రాలే. బౌన్సర్స్ కొద్దిగా ఎవడన్నాక నాకు ఏందా ఈ ప్రార్థన అన్నాడు అనుకో, ఎమ్మటే మెడ మీద చేయి పెట్టి ఒత్తేస్తాడు కిందికి. అట్టటోళ్ళని పెట్టుకుంటారు. నేను అంటాను, వాడికి లేదు విశ్వాసం, వీడికి లేదు. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం ఏం చెప్తుంది? అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలు, ప్రార్థనలు ఇవి కాదు కావాల్సింది. ఏమడిగారు? భక్తులైన వాళ్ళు ఏమడిగారు? అపోస్తలులు ఏమడిగారు? 17వ అధ్యాయం 5వ వచనం. 17:5 17:5 అపోస్తలులు ఇప్పుడు ఏం పెరగాలని కోరారు? ఇప్పుడు దేవుడు ఏమంటాడు? నేను అనేది దేవుడు ఏమంటాడు? ఈ మొదటి ప్రార్థనకు దేవుడు ఏమంటాడు? మీరు ఖచ్చితంగా జవాబు చెప్పగలగాలి. అబ్బాయి, మా విశ్వాసము వృద్ధి పొందించమంటంతో దేవుడు ఏమంటాడు? అయ్యా, మీ విధేయత అధికమవునుగాక. మీ విధేయత గనక పూర్ణంగా వస్తే మీరు అడగాల్సిన పని లేదు. మీ విశ్వాసం ఏమైంది? వృద్ధి పొంది. ఆస్తి, నేను చెప్తాను, ఆస్తి పెరిగినా పర్వాలేదు, పెరిగితే మంచిదే. కృతజ్ఞత తక్కువడికి పెడతాం. ఆస్తి పెరిగితే కాదు, మొట్టమొదట ఏం పెరగాల మనిషి దగ్గర? విశ్వాసం పెరగాలి. విశ్వాసం పెరిగితే ఏదైనా ఇట్లా తెస్తావు, దేన్నైనా ఇట్లా రప్పిస్తావు. అర్థమైందా? దేన్నైనా రప్పించవచ్చు. దేని ద్వారా? అయ్యా, నువ్వు నా ఇంట్లోకి రావడానికి నేను యోగ్యుడను. ఏందా తగ్గింపు? ఏందా విధేయత? ఎవరిలో?
నీ వచ్చుటకు నేను తగిన వాడిని కాదు. నాకు నాకు ఒక్క మాట చెప్పు చాలు. ఒక్క మాట అంటే ఎంత విశ్వాసం. ఒక్క మాట చెప్పు. ఇంకొక ఆయన ఉన్నాడు, సమాజ అధిపతి ఉన్నాడు. అయ్యా నువ్వు రావాల్సిందే, మా ఇంటికి నువ్వు రావాల్సిందే, నా బిడ్డ మీద చేయి పెట్టాల్సిందే అన్నాడు. ఇప్పుడు సమాజ మందిరపు అధికారిది గొప్ప విశ్వాసం అంటావా, ఇతనిది ఎక్కువ అంటావా? అస్సలు అవసరం లేదయ్యా, నువ్వు ఇంటి దాకా రావాల్సిన అవసరం లేదు. నీ వాక్కులో ఉందయ్యా శక్తి, నీ వాక్కులో ఉంది. నువ్వు మాట చెప్పు, అది ఎక్కడ జరిగిపోద్ది. వాక్కులో ఉంది. ఇప్పుడు ఆమె విశ్వాసం ఉంది. అసలు మాట కూడా అవసరం లేదయ్యా నీదే, ఊరికట్ట నిన్నట తాగితే చాలు అంటది ఆమె విశ్వాసం. కాబట్టి ఎవరి విశ్వాసం వాళ్ళది. ఒకళ్ళ విశ్వాసానికి మనం పోలిక చేయలేం. గొప్ప విశ్వాసం. కనుక అపోస్తలులు ఏమడిగారంటే, మా విశ్వాసము వృద్ధి పొందించుము. రండి, అపోస్తలుల కార్యములు 14:22. అపోస్తలుల కార్యములు 14లో 22 చూడండి. 14:22. శిష్యుల మనస్సులను దృఢపరిచి విశ్వాసమందు నిలుకడగా అమ్మో, విశ్వాసంలో ఏముండాలా? నిలకడ. అంటే మన విశ్వాసం కొన్ని తడవలు ఏమైంది? కొన్ని తడవలు ఏమైంది? ఇప్పుడు ఉదాహరణకు మనం ప్రార్థన చేశాం, ఒక కుటుంబం ప్రార్థన చేసింది, అయ్యా ఇప్పటికి 2 ఆడపిల్లలు అయినరు, కరుణించాలను కటాక్షము చూపాల్సిందే. ఇక 3వ వాడు కూడా ఆడపిల్ల అయితే ఇంక మేమేమన్నా ఉందా? లేనామెకు లేని ఘోష, ఉన్నామెకు ఉన్న ఘోష. అయ్యా మగ పిల్లగాడు కావాలా అని అడిగితే సరే ఎట్టనో కట్ట కానీ మగ పిల్లగాడు పుట్టాడు. అప్పుడు విశ్వాసం ఏమైంది? పలకండి ఏమైందంటే ఏం చెప్పరు. ఇప్పుడు ఆమె మగపిల్లగాడిని అడిగింది కదా, అడిగినప్పుడు మగపిల్లగాడు పుడితే ఏమైంది? విశ్వాసం. వాళ్ళు చెప్పారు పెరుగుద్ది. ఇంక అనుమానం ఏముంది? పెరుగుద్ది. తర్వాత జాగ్రత్తగానే మనం మగపిల్లగాడిని అడిగినాం. మూడవ అమ్మాయి, 3వ బిడ్డ కూడా ఎవరు పుట్టారు? నమ్ముకున్నాను కానీ లాభం లేదు అంటే నువ్వు అడిగినట్టు అబ్బాయిని ఇస్తేనేమో నీ విశ్వాసం పెరుగుతుంది. నీకు దేవుడు ఏం చేసిండు? అసలు నీ విశ్వాసం సంగతి నీకే అర్థం చేయాలరా. నేను నీ విశ్వాసం ఏందో, నీ బతుకేందో నీకే తేల్చి నువ్వు 3 కాదురా 4 కూడా అమ్మాయిని ఇస్తారా మళ్ళా అంటాడు. నిజం, 4 కూడా. అట్ట తేలుకుట్ల వెంకటేశ్వర్లు గారని మా ఊళ్ళో 7 మందో 8 మందో ఆడపిల్లలు వరసన వచ్చారు, రిలీజ్ అయినారు అనుకోరాదు. కనుక దేవుడు, నేనంటాను విశ్వాసం అంటే ఏంటి? విశ్వాసం అంటే ఏంది? అయ్యా నువ్వు ఇస్తున్నావు, నేను తీసుకుంటున్నా. నేను ఏ విశ్వాసం? ఈమెకు ఎందుకు మోపిల్లగాడిని అడుగుతావు చెప్పండి? అడిగితే ఏం చెప్తారు? మోపిల్లగాడిని ఎందుకు అడుగుతారు? అరే చెప్పండి. వంశవృక్షం ఎవరో ఇప్పుడు నిన్న వెళ్ళిపోయినా ఉంది కదా మరియమ్మ నా దగ్గరకు వచ్చింది. అన్నా ప్రార్థన చేయన్నా అన్నది. ఏంది సంగతి అన్న? ఏం లేదన్నా, మనవడు వంశవృక్షం ఉన్నవాడు, వాడు బాగలేడన్నా, ప్రార్థన చేయన్నా అన్నది. అంటే ఇప్పుడు ప్రార్థనలో కూడా మళ్ళీ వంశవృక్షానికి ఒక ప్రార్థన, ఆడపిల్లకు ఒక ప్రార్థన, ఇన్ని రకాల ప్రార్థనలో. అయ్యో తల్లులారా, నేను అంటాను విశ్వాసము అనేది ఏమి వస్తుందా ఏం పోతుందా దాని మీద కాదు. నాకు నువ్వు ఏమిస్తావో తీసుకుంటా. నువ్వు 10 మంది ఆడపిల్లల్ని ఇచ్చిన 10 మందిని బాధ్యత ఎవరు తీసుకుంటారు? ఎప్పుడు తీసుకుంటాడు ఆయన? నువ్వు విశ్వాసంతో
ఆయన ఇచ్చింది నువ్వు తీసుకుంటే 10 మంది కాదు 100 మంది బాధ్యత నేను తీసుకుంటా. నువ్వేమంటావు? మగపిల్లగాడైతే వాడికి డ్రాయర్ వేయకపోయినా పర్లేదు, పోతుడు ఎట్టబడి. అది మాయా బాబు. అంటే నీదే, అంత శక్తి నీదే, అంత బాధ్యత నీదే. దేవుడి మీద నీకేముంది? లేదు కదా విశ్వాసం. అది మనం చూసే. కనుక విశ్వాసం అనేది ఎట్లుండాలా? నువ్వు ఏమిచ్చినా, ఏం జరిగినా నాలో నా విశ్వాసంలో ఏమి రాదు? మార్పు రాదు. అది దాన్ని ఏమంటాం? నిలుకడగా ఉండాలి. విశ్వాసం ఎప్పుడు ఎట్లుండాలా? మీకు తెలుసు, యోహాను అనే భక్తుడు ఉన్నాడు, చెరసాల్లో ఉన్నాడు. యేసయ్య దగ్గర ఒక శిష్యులను పంపాడు. ఆయనకు చెరసాల్లో ఉన్నప్పుడు కలుసుకునే అవకాశం ఇచ్చి ఉంటారు అధికారులు, జైలు అధికారులు. ఇచ్చితే ఆయన అడగమన్నది ఒకటే, రాబోవాడవు నీవేనా, మరి ఒకని కొరకు మేము కనిపెట్టవా అడగమని. యేసు ప్రభు బాధపడి గుడ్డివారు చూపు పొందుతున్నారు, కుంటివారు నడుచున్నారు, పేదలకు సువార్త ప్రకటించబడుతుంది, నా విషయమై అభ్యంతర పడనివాడు. అంటే ఆయన ఎక్కడున్నప్పుడు అభ్యంతరం వచ్చింది? అంటే కష్టాల్లో ఉన్నప్పుడు ఏమొస్తుంది? అభ్యంతరం. ఎవరి మీద అభ్యంతరం వస్తుంది? నేను చెరసాల్లో ఉన్నానని ఆయనకి తెలుసునా లేదా? చెప్పు, ఎవరికి తెలుసునా లేదా? తెలుసు. నేనంటాను తెలుసు, బాగానే ఉంది. యేసుప్రభుకు తెలుసు, బాగానే. ఇప్పుడు యేసుప్రభు అంటాడు, ఏ రోజును గద్దించమని నేను చెప్పాను? చెప్పండి. చెప్పాడు ఆయన చెప్పాడా గద్దించమని? చెప్పలేదు కదా. మరి గద్దించినందుకు ఏమన్నా మారిండేవాడు? పలకండి, ఏం పలకరు, మారలేదు కదా. నేనంటాను, మారని వాళ్ళని మనం గద్దించినా వాళ్ళు మారేవాళ్ళు కాదు. గద్దించిన తర్వాతనేమో ఆమె నీ మీద హేరోదియ, మామూలు మనిషి కాదు, పడగ విప్పింది, అవకాశం కొరకు ఎదురు చూసింది. జన్మదినం వచ్చింది, హేరోదు జన్మదినం. అప్పుడు హేరోదియ కుమార్తె వచ్చి నాట్యం చేసింది. నాట్యం చేసిన తర్వాత ఏం జరిగింది? అమ్మా నీకేం కావాలో చెప్పు అన్నాడు. ఆ అమ్మాయి ఏదో అడిగితే పోయేది, అడగకుండా ఏడికి పోయింది? వాళ్ళ అమ్మ దగ్గరికి పోయింది. ఓ రానే వచ్చింది అవకాశం అని చెప్పేసి తల ఇప్పించమని అడుగు యోహాను. ఆ అమ్మాయి కూడా వెళ్ళిపోయి తల ఇప్పింది. అందరూ కూర్చున్నారు, కాదనలేకపోయాడు. తల తెప్పించి పళ్ళెంలో పెట్టించి ఈ అమ్మాయికి ఇచ్చారు. మామూలు పిల్ల కదా ఆ పిల్ల. తల నిజము తల పట్టుకొని వచ్చింది వాళ్ళ అమ్మ దగ్గరికి. ఇంకా వాళ్ళిద్దరు మామూలు వాళ్ళ. ఎంత ధైర్యం నించింది. సచ్చిన మనిషి దగ్గరికే పోరు ఆడోళ్ళు. చాలామంది పోతారా? చాలామంది పోరు. నువ్వు పోయిరా అంటారు. ఇంకా కాకపోతే వృద్ధులను పంపుతారు, పెద్ద ముసలోళ్ళని పంపుతారు. చాలా స్థలాల్లో అది జరుగుతుంది. పెద్దోళ్ళని మీరు పోయిరండి. ఇప్పటికీ ఆయన 100 మందినో 200 మంది 300 మందినో సచిన వాళ్ళని చూసి వచ్చిండు. ఎవరు? సీనియర్ మోస్ట్ తాత, అమ్మమ్మ, తాతలు. కనుక మనం చెప్పేది ఏంటంటే, ఆయన దగ్గర విశ్వాసం కొరత ఏర్పడదు. ఎవరి దగ్గర? అందుకు ఏమన్నాడు? రాబోవాడవు నీవేనా, మరి ఒకని కొరకు మేము. మరి ఇంతకుముందు ఏం చెప్పినావు? పరిశుద్ధాత్మ ఆయన మీదకు దిగొచ్చింది, నేను ఈయన దేవుని కుమారుడు తెలుసుకున్నాను, సాక్ష్యం ఇస్తున్నాను. అంత మాత్రమే కాదు, లోకపాప భారాన్ని మోసుకొని పోయే. మరి ఇంత చెప్పినోడు మళ్ళీ ఇట్లా మాట్లాడతావే అంటే ఏం పోయింది? విశ్వాసం దెబ్బతిన్న. ఎప్పుడు దెబ్బతింటది? చెరసాలని కాదు, కష్టాలు. నువ్వు ఎప్పుడన్నా విన్నారా? ఉన్నావా అసలు? అంతకుముందు బాడుంటాడు, సుప్రభాతం బాడుంటాడు,
అయితే కష్టాలు వచ్చినాయి, ఎన్ని ముక్కులు మొక్కుకున్నా జరగటంలే పని. ఉన్నావా, అసలు ఉన్నావా అని మామూలుగా వాడ్డావు. ఇంక నేనంటాను, ఆ టైపులో కూడా మనం కూడా పాడితే వాళ్ళకి మనకి అసలు తేడా ఏమని, తేడా లేదు. కనుక దేవుణ్ణి నమ్మినాము అంటే అర్థం ఉంది. మనం దేవుణ్ణి నమ్మినాము అంటే ఆ విశ్వాసం గొప్పది, గొప్పగా ఉండాలి. ఏ పరిస్థితి అయినా కూడా ఏం తగ్గకుండా చూసుకోవాలా? విశ్వాసం తగ్గకూడదు. ఆస్తి తగ్గుతుంది, తగ్గుద్దే తగ్గదా? తగ్గుద్దే తగ్గదా? బంగారం కొని తడవలు వేసుకున్నది 20 షెవరీలు అనుకో ఉదాహరణ, కష్టాలు వచ్చినప్పుడు 20 10 అయింది, 10 కూడా జీరోకి వస్తుంది. బంగారం పోవచ్చు, ఆస్తులు పోవచ్చు, అంతస్తులు ఏం పోకూడదు. అది ముఖ్యం. ఇవి మరలా సంపాదించుకోవచ్చు, విశ్వాసాన్ని మరలా సంపాదించుకోవడం కష్టం.